హమ్మయ్య! ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయాయనుకునే లోపే కౌన్సిలింగ్ టెన్షన్ మొదలైపోయింది కదా. ఇప్పుడు అందర్నీ వేధించే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఈ ఒక్క నిర్ణయం మన కెరియర్ని ఎలా మలుపు తిప్పుతుందో అని ఒక్కటే ఆలోచన కదా. అవును, అందరి మెదళ్లలోనూ ఇదే ప్రశ్న. ఏది బెస్ట్ బ్రాంచ్? సీనియర్లను అడిగితే ఒకరు సిఎస్సి అంటారు, ఇంకొకరు ఈసీఈ అంటారు. ఆన్లైన్లో చూస్తే అసలు వందల ఆప్షన్స్. దీంతో కన్ఫ్యూషన్ ఇంకా ఎక్కువైపోతుంది. సరే పదండి, ఈ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అసలు నిజాలేంటో చూద్దాం. ఈ విశ్లేషణలో ప్రతి బ్రాంచ్ను, దాని అవకాశాలను విడమరిచి తెలుసుకుందాం. సో ఫస్ట్, అందరి క్రష్, అందరూ కావాలనుకునే బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దీని గురించే మాట్లాడుకుందాం. అసలు ఏముంది ఈ బ్రాంచ్లో? ఈ రేంజ్ హైప్ వెనుకున్న నిజమేంటి? ఓకే, సిఎస్సి అనగానే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి కోర్ సిఎస్సి, రెండోది ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ లాంటి స్పెషలైజేషన్స్ ఉన్న సిఎస్సి. సింపుల్గా చెప్పాలంటే కోర్ సిఎస్సి తీసుకుంటే కోడింగ్ నేర్చుకుంటూనే కావాలంటే ఈ స్పెషల్ కోర్సులు సైడ్కి చేసుకోవచ్చు. అదే స్పెషలైజేషన్ బ్రాంచ్లో అయితే ఆ టాపిక్స్ని కంపల్సరీగా చదవాల్సుంటుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, పేరుకు తేడా ఉన్నా ఈ 2 దారుల నుండి వచ్చే 95% గ్రాడ్యుయేట్లు చివరికి ఒకే రకమైన సాఫ్ట్వేర్ జాబ్స్లోకే వెళ్తున్నారు. సో కేవలం ఆ స్పెషలైజేషన్ అనే ట్యాగ్ చూసి మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. సిఎస్సికి కజిన్ బ్రదర్స్ లాంటివి మరో 2 బ్రాంచ్లున్నాయి. అందులో ఒకటి ఐటీ. ఇది దాదాపు 80% సిఎస్సి లాంటిదే. సిఎస్సికి వచ్చే కంపెనీలే ఐటీకి కూడా వస్తాయి. సో మంచి కాలేజ్లో సిఎస్సి మిస్ అయితే ఐటీ బెస్ట్ ఆప్షన్. రెండోది ఎంఎంసి, అంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. ఇది ఐఐటీలు, ఎన్ఐటీలలో ఉంటుంది. ఇందులో మ్యాథ్స్పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ లాంటి సూపర్ హై శాలరీ జాబ్స్కి దారితీస్తుంది. సరే, సిఎస్సి సంగతి పక్కన పెడితే నెక్స్ట్ ఫేవరెట్ ఏంటి? ఎస్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మనకు 3 పేర్లు వినిపిస్తాయి: ఈసీఈ, ఈఈ, ఇంకా ఈఈ. వీటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అన్నింటికంటే ముందు వచ్చిన బ్రాంచ్ అంటే ఒరిజినల్ అన్నమాట. ఇదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ఈఈ. ఇందులో పవర్ సిస్టమ్స్, సర్క్యూట్స్ లాంటి కోర్ ఎలక్ట్రికల్ టాపిక్స్ ఉంటాయి. ఇది చాలా థియరీ ఓరియంటెడ్. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ చెయ్యాలనుకునే వారికి ఇది మంచి చాయిస్. మరి ఈసీఈ సంగతి ఏంటి? ఇది చాలా మోడర్న్. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండిటినీ కలిపిన ఒక పర్ఫెక్ట్ బ్లెండ్. సెమీకండక్టర్లు, చిప్స్, రోబోటిక్స్ లాంటి ఫ్యూచరిస్టిక్ టాపిక్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అందుకే ఎన్విడియా, ఇంటెల్ లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఈసీఈ గ్రాడ్యుయేట్స్ కోసం వెతుకుతుంటాయి. అయితే ఈ 3 ఏది బెస్ట్ అని అడిగితే నా సలహా అయితే క్లియర్గా ఉంటుంది. ఎక్కువ అవకాశాల కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ ఈసీఈకే ఇవ్వండి. దాని తర్వాత ఈఈఈ, ఆ తర్వాతే ఈఈ. ఎందుకంటే ఈసీఈ చదివితే టెక్ కంపెనీలకు వెళ్ళొచ్చు, కోర్ జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మెకానికల్, సివిల్ లాంటి కోర్ బ్రాంచ్ల విషయానికొద్దాం. ఇక్కడ కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. అవి కొంచెం కఠినంగా ఉన్నా సరే. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, కాలేజీలో మనం నేర్చుకునే థియరీకి, బయట కంపెనీలడిగే ప్రాక్టికల్ స్కిల్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, గ్రాడ్యుయేషన్ అయిపోగానే కోర్ రంగంలో జాబ్స్ దొరకడం కొంచెం కష్టమవుతుంది. అందుకే చాలామంది మెకానికల్, సివిల్ స్టూడెంట్స్ చివరికి సాఫ్ట్వేర్ లేదా మేనేజ్మెంట్ వైపు వెళ్తున్నారు. అయ్యో, మరి కోర్ బ్రాంచ్ తీసుకుంటే కెరీర్ లేదా అని భయపడక్కర్లేదు. అస్సలు లేదు. చాలా మంచి దారులున్నాయి. గేట్ రాసి ఐఐటీ లాంటి టాప్ కాలేజీలో మాస్టర్స్ చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు, లేదా కోడింగ్ లాంటి స్కిల్స్ నేర్చుకుని టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వచ్చు. ఇంకా కావాలంటే ఎంబీఏ చేసి మేనేజ్మెంట్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, బ్రాంచ్ల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న దగ్గరికి వద్దాం. అందరినీ కన్ఫ్యూజ్ చేసే ఆ ఒక్క ప్రశ్న: కాలేజా, బ్రాంచా, ఏది ముఖ్యం? చాలామందికి ఎదురయ్యే సిచ్యువేషన్ ఇదే. మంచి ర్యాంక్ వచ్చింది, కానీ టాప్ కాలేజీలో సివిల్ లేదా మెకానికల్ వస్తోంది. అదే కొంచెం యావరేజ్ కాలేజీలో అయితే సిఎస్సి వస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తం కన్ఫ్యూజన్కి ఒక్క నంబర్తో చెక్ పెట్టొచ్చు. అదే 80%. దాదాపు 80% టెక్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్కొచ్చినప్పుడు వాళ్లు బ్రాంచ్ని చూడరు. వాళ్లకు కావాల్సింది స్కిల్స్ మాత్రమే. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్లైనా సరే కావాల్సిన స్కిల్స్ ఉంటే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అందుకే
సర్టిఫికేట్పై ఉండే బ్రాంచ్ పేరు కన్నా మంచి కాలేజీలో చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక మంచి కాలేజ్ మంచి ప్లేస్మెంట్స్ ఇస్తుంది, మంచి ఫ్రెండ్ సర్కిల్ దొరుకుతుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా టాప్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ తర్వాత బాగా చదివితే బ్రాంచ్ మార్చుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ రోజుల్లో డిగ్రీ మీదున్న బ్రాంచ్ అనే లేబుల్ కంటే మనకున్న స్కిల్స్ చాలా ముఖ్యం. ఒక మంచి కాలేజ్ ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ను ఇస్తుంది. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. మనం తీసుకునే బ్రాంచ్ అనేది ఆ 4 ఏళ్లకే. కానీ ఆ 4 ఏళ్లలో మనం నేర్చుకునే స్కిల్స్ మనతో జీవితాంతం ఉంటాయి. కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకోండి.